నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మందకృష్ణ మాదిగ గారిని కొద్ది రోజులుగా మీరు గమనించండి. ఏ సందర్భమైనా కానీ సందర్భానుసారంగా ప్రతి సందర్భంలో ఆయన ఎందుకు భావోద్వేగానికి గురై కన్నీరు పెడుతున్నట్లుగా మనం చూసాం. నరేంద్ర మోడీ గారు ఆ సభకు వచ్చినప్పుడు ఆ సభలో జరిగినటువంటి సన్నివేశాన్ని మీరు చూస్తే ఎక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టినట్టుగా చూసాం. సరే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆ స్థాయిలో ఆకాంక్ష, ఏడుపు అదొక రకంగా మనం అనుకుంటే అక్కడి నుంచి జరిగినటువంటి సంఘటనలు కూడా మీరు గమనించండి. అనేక సందర్భాల్లో ఎందుకు ఆయన ఒక్కసారిగా ఏడుస్తున్నారు, కన్నీళ్లు వెల్లిబిక్కి బయటకు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి? అసలు పద్దాకలు ఎందుకు ఏడుస్తున్నారు? ఒక సామెత ఉంటుంది, నవ్వే ఆడదాన్ని ఏడిసే మగోడిని నమ్మకూడదని చెప్పేసి. ఆ సామెత ఇక్కడ వర్తిస్తుందా, లేక మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆవేదన, బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్కి నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ సహకారాన్ని అందించండి. ఓకే, ఒక చిన్న సోషల్ మీడియా నడపాలంటే మాకు శక్తి లేదు సార్. కానీ దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా నడిపేంత శక్తివంతులు సార్. వాళ్ళకు V6లు ఉంటాయి, వెలుగుల పత్రిక ఉంటాయి సార్. మేము చీకట్లు ఉన్నాం సార్. ఓకే, వాళ్ళకి V6లు ఉంటాయి, వెలుగు దినపత్రికలు ఉంటాయి, మేము మాత్రం చీకట్లో ఉన్నాం సార్. ఒక చిన్న సోషల్ మీడియా నడపాలన్నా కూడా శక్తి లేని వాళ్ళు సార్. మేము చీకట్లో ఉన్నాం సార్ అంటున్నారు. వాస్తవమే. మందకృష్ణ బాధతో మాట్లాడినటువంటి మాటలు నిజమే. ఓకే, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడీలను అడ్డుకుంటున్నారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు. అది కోట్ల ద్వారానైనా కానీ, రాజకీయ పలుకుబడి ద్వారానైనా కానీ, నువ్వు ఒక చిన్న సోషల్ మీడియా స్థాయికి సంబంధించినటువంటి ఛానల్ కూడా పెట్టుకోకపోవడానికి కూడా వాళ్ళే కారణమా? వాళ్ళే అడ్డుపడ్డారా? ఓకే, వర్గీకరణ విషయంలో వాళ్ళు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు. నిన్ను సోషల్ మీడియాకి సంబంధించిన ఛానల్ ఎవరు పెట్టొద్దన్నారు? శాటిలైట్ ఛానల్ ఎవరు పెట్టొద్దన్నారు? పేపర్ ఎవరు పెట్టొద్దన్నారు? ఇవన్నీ పెట్టకపోవడానికి, ఆ వైపుగా ఆలోచించకపోవడానికి కారణం ఎవరు? మీరే కదన్నా. మీరున్న స్థాయికి ప్రధానమంత్రులనే ప్రభావితం చేయగలిగినటువంటి నాయకత్వం మాదిగ నాయకత్వం కదా. అలాంటి మాదిగ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మీరు, అలాంటి గొప్ప నాయకులుగా చెప్పుకోబడుతున్నటువంటి మీరు, దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిగ సమాజానికి ఒక గొప్ప లీడర్ అయినటువంటి మీరు, 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశం అయితే ఈ 78 ఏళ్లలో స్వతంత్ర భారతదేశంలో మాదిగలకు నాయకత్వం వహించినటువంటి మీరు ఒక చిన్న ఛానల్ పెట్టాలనేటువంటి ఆలోచన మీరెందుకు చేయలేదు? మాదిగ కమ్యూనిటీ నుంచి ఎవరి చేతన్నా కానీ ఒక ఛానల్ పెట్టించాలనే ఆలోచన చేయకపోవడానికి గల కారణాలు ఏంటన్నా? పద్దస్తమానం వాళ్ళ మీద పడి ఆడవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ రంగాల్లో కొన్ని అభివృద్ధి చెందారనుకోండి, మనం కూడా ఎలా చెందాలనేది ఆలోచిద్దాం. డెఫినెట్గా వర్గీకరణ విషయంలో అడ్డుపడుతున్నారు, అడ్డుపడే వాళ్ళని ద్రోహులుగానే మనం చూద్దాం. కానీ చిన్న ఛానల్ లేదు, సోషల్ మీడియా ఛానల్ కూడా లేదంటే దానికి కారణం మీరేనన్నా. ఎందుకంటే ఆ రంగాల్లో ఎవరిని మీరు ప్రోత్సహించరా? ఇప్పటికి కూడా మీరు గమనించండి. నేనేమంటున్నానంటే తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా మీరు ఎస్సీ వర్గీకరణ అనే అంశం చుట్టైనా కానీ ఒక ఛానల్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఏమన్నా ప్రోత్సహించారా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. తెలంగాణ వేదికనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా మాదిగ కమ్యూనిటీకి సంబంధించి MRPSS శ్వాసగా బతికేటువంటి ఛానల్ ఒకటి ఉంది. మీరు గమనించండి. మందార అంబాబు అని మీ ఇంటి పేరేనన్నా. మందార అంబాబు అని మీ ఇంటి పేరే. ఛానల్ పేరు కూడా మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, మహాజన సోషలిస్ట్ పార్టీ అని, MSP అని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరే ఛానల్గా పెట్టుకొని ఆ బిడ్డ ప్రతి వీడియో కింద వేస్తాడు ఫోన్ నెంబరు, ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎక్విప్మెంట్కి సహకరించండి అని. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఆ బిడ్డ ఛానల్ పెట్టి? కనీసం ఇస్సమంత కానీ ఇసుకురేనుమంత కానీ ఆ బిడ్డకి ఏదైనా సాయం చేయించారా? అంటే నేనేమంటున్నానంటే మీరా ఆ వైపుగా ఆలోచించరు. ఈ దేశాన్ని, రాష్ట్రాలని, ప్రపంచాలని శాసించేది మీడియా అని మీకు తెలుసు. ఏ మీడియా లేనటువంటి కాలంలో కరపత్రాల ద్వారా కూడా పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే MRPS పుట్టక ముందు, స్వాతంత్రానికి ముందు విషయాలు కూడా నేను చెప్తున్నాను. కానీ ఈ రోజున ప్రపంచాన్ని శాసిస్తుందంటే మీడియా కదా. మరి అలాంటి మీడియా రంగంలోకి మాదిగలను మీరు ఎందుకు ప్రోత్సహించరాదో సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే నాయకుడు అనేటోడు మంత్రసాని లాంటోడు, ఏదొచ్చినా కానీ మీరే కట్టాలి. నేను అంటున్నా, మీరే అనేక సందర్భాల్లో అన్నారు, అది నిజం కూడా. ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ మొట్టమొదటి ప్రసార సాధకులు ఎవరన్నా ఉన్నారంటే, మొట్టమొదటి వార్తలను చేరవేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మాదిగ కమ్యూనిటీయే కదా. మాదిగ కమ్యూనిటీ వాళ్ళు డప్పు ద్వారానే ప్రభుత్వానికి సంబంధించిన మరి ఏ ఇతర సమాచారాలైనా చేరవేసే వాళ్ళు కదా. మరి అలాంటి సమాచారాలు చేరవేసే స్థానం నుంచి ఈ రోజున ఒక చిన్న సోషల్ మీడియా ఛానల్ కూడా లేని స్థాయికి దిగజారడానికి కారణం ఎవరంటే, నేనైతే డెఫినెట్గా ఒకే మాట చెప్తాను, రెడ్లు దిగజారంటే రెడ్లకు నాయకత్వం వస్తున్నటువంటి ఆ నాయకులది తప్పు.
కమ్మోళ్ళు దిగజారారంటే వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఆ కమ్మోళ్ళు తప్పు, మాదిగలు దిగజారారంటే మాదిగలకి నాయకత్వం వహిస్తున్న మీదే తప్పు, మాలలు ఎవరన్నా దిగజారారంటే వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న మాలది తప్పు. మరి ఈ రోజున ఒక్క ఛానల్ కూడా లేదు. ఎవరన్నా ఛానల్ పెట్టుకునే సహకరించేటువంటి ప్రయత్నం చేయరు. నేను మాదిగ బిడ్డనే, నాకు మిమ్మల్ని సహకరించమని నేను అంటలేదు బాబోయ్. ఎవరన్నా ఛానల్ పెట్టుకున్న మాదిగ బిడ్డలకైనా కనీసం సహకరించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి కదా. ఎక్కడన్నా చేయించారా? ఏ రూపంలోనైనా ఎవరికన్నా అందించారా? తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా ఎవరిని ఎక్కడ ఏ రూపంలో కూడా మీడియా రంగంలో ప్రోత్సహించకుండా, ఛానల్ పెట్టించే ప్రయత్నం చేయకుండా, పెట్టుకున్న వాళ్ళకి సహకారం అందించేటువంటి ప్రయత్నం చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఛానల్స్? రావు. కోట్ల రూపాయల వ్యాపార వ్యవస్థలు ఉన్నారు సార్. ఈ దేశంలోనే చట్టసభలో ఏకకాలంలో 3 పదవులు పొందే శక్తి ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు మాకు రోడ్డు మీద అడ్డం పడుతుంది సార్. ఓకే, ఇక్కడ చూడండి, లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు ఒకే సమయంలో ముగ్గురు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంటే పొలిటికల్గా పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. నిజమే, వాస్తవమే. వివేక్ గారికి మీరు గమనిస్తే ఈ భారతదేశ వ్యాప్తంగా వ్యాపారంలో ఆయనకి అన్ని రంగాల్లో కూడా వ్యాపార రంగాన్ని ఆయన బలంగా పాతుకుపోయినటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలో ఉన్న ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలను తీస్తే ఆ లిస్టులో ఆయన కూడా ఉంటాడు. ఓకే, మాదిగల్ని పారిశ్రామిక రంగం వైపు ఏనాడన్నా ప్రోత్సహించారా? నేను సూటిగా అడుగుతున్నా కృష్ణమాదిగ గారు. 30 సంవత్సరాల త్యాగాలతో కూడినటువంటి ఈ ఉద్యమం ఈ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా జరగల. ఇన్ని బలిదానాలు కూడా ఎక్కడా జరగల. ఒక చిన్న కాజు కోసం ఇన్ని బలిదానాలు కూడా ఎక్కడ జరగల. కానీ మాదిగలు ఎప్పుడన్నా పారిశ్రామికవేత్తలుగా వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ ఆ వైపు నడిపించేటువంటి ప్రయత్నం కానీ మీరు ఎప్పుడన్నా చేశారా? అవకాశం లేదా అంటే మీరు గమనించండి. చెప్పుని తయారు చేసింది ఎవరు? చెప్పుని తోలుతోటి కుట్టి తయారు చేసినటువంటి మాదిగల చేతుల్లో ఈ రోజున ఎక్కడన్నా చెప్పులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఎడన్నా ఉన్నాయా? లేనప్పుడు దాన్ని గమనించినటువంటి మీరు ఆ వైపుగా ఏనాడన్నా ఉద్యమాన్ని నడిపారా? ఆ వైపుగా ఉద్యమాన్ని మీరు నడిపి ఉంటే ఈ రోజున లిడ్ క్యాప్ ద్వారా కానీ లెదర్ మీరు గమనించుకుంటే ప్రతి చెప్పుల పరిశ్రమ కూడా మాదిగల యొక్క చేతిలో ఉంది. ఎందుకంటే దాని పేటెంట్ హక్కు మనది. దాన్ని తయారు చేసిన వాళ్ళకి దాని మీద పేటెంట్ హక్కు ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా మీరు ప్రయాణం చేస్తుంటే ఈ రోజున మాదిగలు పారిశ్రామికవేత్తలుగా ఉండేవాళ్ళు కదా. డప్పును చూడండి, డప్పును తయారు చేసింది ఎవరు? డప్పును తయారు చేసింది మాదిగలు, డప్పు శబ్దాన్ని కనిపెట్టింది మాదిగలు. కానీ ఈ రోజున మ్యూజిక్ రంగంలో, సంగీత రంగంలో మాదిగలు ఎక్కడున్నారు? దాని మీద పేటెంట్ హక్కు మనకి ఎక్కడుంది? ఆ హక్కుల కోసం ఏ రోజన్నా మీరు మాట్లాడారా? ఈ రోజున కూడా మీరు చూడండి, 1,00,000 డప్పులు 1000 గొంతులు అంటున్నారు. డెఫినెట్గా ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి. కానీ ఆ డప్పు ఔన్నత్యాన్ని ఎక్కడ పెంచారు? డప్పు కొట్టే వాళ్ళ విలువని ఎక్కడ పెంచారు? ఆ డప్పుని పారిశ్రామిక రంగం వైపు ఎక్కడ ప్రోత్సహించారని నేను ప్రశ్నిస్తున్నా. ఓకే, వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. డెఫినెట్గా ఈ సమాజంలో ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. కానీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కానీ ఆ వైపుగా వాళ్ళ ఆలోచనలు మళ్లించడంలో కానీ మందకృష్ణమాదిగ గారు 100% ఫెయిల్ అయ్యారు. ఇక మూడో అంశాన్ని గమనించండి. ఒకే కుటుంబంలో 3 పదవులు. ఇది డెఫినెట్గా నిజం మీడియా ఖండిస్తుంది. 100% వివేక్ గారి యొక్క కుటుంబంలో 3 పదవులు ఉండడాన్ని మేము ఖండిస్తున్నాం. కానీ మీరు గమనించండి, 30 ఏళ్ళ ఒక సుదీర్ఘ ఉద్యమం, 30 ఏళ్ళ ఒక సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఆ కష్ట నష్టాలను తలుచుకుంటూ ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు తలుచుకుంటూ అనేక సందర్భాల్లో మీకు కన్నీళ్ళు వచ్చినాయి అనుకుంటున్నాను. నేనైతే అదే అనుకుంటున్నాను. కానీ ఇన్ని త్యాగాలతో కూడినటువంటి ఈ ఉద్యమంలో ఏ ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడైనా ఎక్కడన్నా మీరు గమనించండి, ఏ ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడికైనా ఏ ఎన్నికల్లోనైనా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కానీ, ఒక ఎంపీగా పోటీ చేసే అవకాశం కానీ, లేదా నామినేటెడ్ పోస్టులో మీరు గెలిపించినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీలుగా కానీ రాజ్యసభ సభ్యులుగా కానీ ఎక్కడన్నా కానీ అవకాశం ఇప్పించారు. ఈ 30 సంవత్సరాల ప్రస్థానం నేను అడుగుతున్నా. ఈ 30 సంవత్సరాలుగా ఇది కనుక మీరు చేస్తుంటే ఈ రోజున ఎస్సీ వర్గీకరణ గురించి చట్టసభల్లో మాట్లాడేటువంటి ఎంఆర్పిఎస్ నాయకులే డజన్లు కొద్ది ఉండేటోళ్ళు. వాళ్ళ కుటుంబంలో 3 ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 3 ఉండడం అనేది రాజ్యాంగబద్ధంగా అది కరెక్ట్ కాదు. దాన్ని అందరూ ఖండించాలి. కానీ 30 ఏళ్ల ఉద్యమం, 30 సంవత్సరాల కాలం కనీసం 3 కూడా ఎంఆర్పిఎస్ నాయకులు ఎక్కడా కూడా చట్టసభల్లో లేరు. 3 మాట పక్కన పెడితే ఒక్కళ్ళు కూడా మీరు ఏ రోజు కూడా అవకాశాలు ఇప్పించలేదు. ఆ వైపుగా ప్రయాణం చేయలేదు. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు పోనీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉద్యమాలు చేస్తున్నారంటే ప్రతి ఎన్నికకి ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతేగా. ప్రతి ఎన్నికకి ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రాజకీయ పార్టీ తరఫున ఆ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నారుగా. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ,
కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి ఆ పార్టీలకి సపోర్ట్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అడిగి పోటీ చేయొచ్చు కదా. మాదిగ బిడ్డలు గెలవడానికి అవకాశం ఉంటుంది కదా. దండోరా నుంచి మీరు ప్రజాప్రతినిధులుగా వెళ్తారు కదా. సరే, తెలంగాణ అంశాన్ని కర్ణాటక అంశాన్ని పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చాలా గ్రామాల్లో గ్రామ కమిటీలు ఉండవు. కానీ ఎంఆర్పిఎస్కి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మాదిగ పల్లె లేని ఊర్లు లేవు, ఎంఆర్పిఎస్ కమిటీలు లేని గ్రామాలు లేవు. అలాంటి అంత పటిష్టమైనటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఒక 10 సీట్లు కానీ 5 సీట్లు కానీ కనీసం ఒక్క సీట్ అన్నా కానీ అడిగి పోటీ చేయలేదు. ఈ రోజున అడిగి పోటీ చేసుంటే మీరు అంటున్నారు వాళ్ళు ఒకే కుటుంబంలో ముగ్గురున్నారు అని చెప్పేసి, ఒక రాష్ట్రానికి ఎంటైర్ మాదిగ కమ్యూనిటీ నుంచి ఎంఆర్పిఎస్ నుంచి ఒక ముగ్గురన్నా ఉండేటోళ్ళు కదా. కనీసం అవకాశాలు వచ్చాయి కదా. మీరే అన్నారు కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టులో ఎమ్మెల్యేలుగా కానీ రాజ్యసభలుగా కానీ ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ వాళ్ళకి అవకాశం ఇస్తారని మీరే చెప్పారు కదా. మరి అది ఎన్నికల ముందు ఎందుకు అయింది? ఎన్నికల ముందు మీరు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదు? అంటే 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే, 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకవైపున, 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఒకవైపున మీరు గమనిస్తే, రాజకీయంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కానీ ఎంఆర్పిఎస్ నాయకులకు కానీ శూన్యతలోకి వెళ్ళిపోయారనేది స్పష్టంగా కనపడుతుంది. దీనికి కారణం ఎవరన్నా? ఈ ఆలోచన 30 ఏళ్లుగా అమలు చేసుకుంటూ వస్తే ఈ రోజున ఎంతమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఉండేటోళ్ళు? మరి అదంతా పక్కన పెట్టి ఈ రోజున ఓకే, వివేక్ గారు అయినా ఏ కుటుంబంలోనైనా 2, 3, 4 అనుభవించడం అనేది తప్పే, దాన్ని ఖండిద్దాం. కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తల యొక్క ఎదుగుదలకు కానీ రాజకీయంగా వాళ్ళు బలపడడానికి కానీ మీరు ఎక్కడ ఏ రూపంలో సాయం చేశారనేది కూడా సమాజానికి చెప్పాలి. ఇకపోతే మందకృష్ణ మాదిగ గారు పదే ఏడవడం నాకు నచ్చలేదండి. ఎందుకంటే చాలా పెద్ద నాయకుడు, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ దక్షిణ భారతదేశంలో మాదిగ కమ్యూనిటీకి సంబంధించి ఒక బలమైనటువంటి నాయకుడు, ఒక పిలుపునిస్తే లక్షలాది మందిని గ్యాదర్ చేయగలిగినటువంటి నాయకుడు, అంత గొప్ప నాయకుడు. ఓకే, నరేంద్ర మోడీ గారి దగ్గర అంటే ఆయన దేశ ప్రధాని, ఆ బాధ ఆవేదన వెలబుచ్చుకోవడానికి అక్కడ ఏదో కన్నీళ్లు పెట్టారంటే అందులో ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడేంటి, ఎవరున్నారా అని నేను పక్కన చూస్తే హరగోపాల్ గారు ఉన్నారు. హరగోపాల్ గారి దగ్గర కాపాడండి సార్ అని దీనంగా చేతులు జోడించి అక్కడ కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే ఉంది, అక్కడ ఏడవలసినటువంటి అవసరమే ఉంది. మీకు ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది పరిష్కారం అవ్వాలంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నవ్వండి మీరు చాలు, ఎక్కడ ఏడవసరం లేదు. మీరు మోడీ గారి దగ్గర వేడ్చారు, వెంకయ్యనాయుడు గారి యొక్క కాళ్ళకు మొక్కారు ఎస్సీ వర్గీకరణ సమస్య కోసమే. ఈ రోజున అనేక సందర్భాల్లో మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. హరగోపాల్ గారు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమైనా ప్రభుత్వంలో భాగస్వామ్యా లేదా రాజకీయ నాయకుడా? ఒక మేధావి అంతే. మేధావి, ఆయన మద్దతు ఆయనే కాదు, ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు ఉంది ఎస్సీ వర్గీకరణకి. అలాంటిది మీరు ఈ సందర్భంలో అలా ఏడవడం ఏంటి నాకు అర్థం కావటం లేదు. ఆయన ఏడ్చే బదులు, ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా మీరు ఏడ్చే బదులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నవ్వి మా ఈ ఎస్సీ వర్గీకరణ సమస్యను బయటపడేయండి, మాకి వర్గీకరణ చేసి పెట్టండి, మాదిగల యొక్క అండదండలు కాంగ్రెస్ పార్టీకి మీకు ఉంటాయి రేవంత్ రెడ్డి గారని పగ్గురు నవ్వండి, ప్రశాంతంగా నవ్వండి. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కాకపోతే వేగవంతంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ పూర్తి చేయకపోతే అప్పుడు అడగండి. ఇది జరగాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారికి మందకృష్ణ మాదిగ గారికి కూడా గతంలో చాలా అవినావభావ సంబంధం ఉంది. దాని తాలూకా వివరాలు కూడా మీకు అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీలో దామోదర రాజనరసింహం గారని మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బడా లీడరు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చినటువంటి ఒక గొప్ప నేత ఉన్నాడు. ఆ నేత ఆధ్వర్యంలో మీరు గనక రేవంత్ రెడ్డి గారిని కలిసి మేము మీకు అండగా ఉంటాం, మా సమస్యను త్వరగా పరిశీలించండి, మీరు త్వరగా పరిష్కారం చేయండి, బీజేపీకి మేము భవిష్యత్తులో ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చెయ్యము, ఎందుకంటే మా కాజు మీ దగ్గర ఉంది, మీ గ్రౌండ్లోకి మా బంతి వచ్చింది కాబట్టి మా బంతిని మీరు సిక్సర్ కనుక పంపిస్తే ఖచ్చితంగా మాదిగల యొక్క సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అని చెప్పేసి మీరు నవ్వండి మనస్ఫూర్తిగా. మీ సమస్య పరిష్కారం కాకపోతే పడండి. ఎందుకంటే మీరు గొప్ప లీడరు, ఆడ ఈడ ఏడవడం అనేది నాకు నచ్చలేదు. మీరు ఆ సమస్య పరిష్కారం కోసం డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మీకు విలువనిస్తారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.